ఖమ్మం ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. బాధితులను గుర్తించి వారి అకౌంట్స్లో నేరుగా నగదు జమ చేస్తామన్నారు. పంట, పశువులు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఇటీవల ఖమ్మం నగరంలో కురిసిన అకాల వర్షాల వల్ల కూడా మున్నేరు నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలమైన దిక్కు ఉంది. ఫలితంగా చూసుకుంటే మొత్తం సుమారు వేలాది కుటుంబాలు కూడా జలం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో పునర్వాస కేంద్రాలకు వెళ్ళి తలదాచుకునే పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కాయ కష్టం చేసి సంపాదించుకున్న ఆరుగాలను శ్రమించి పండించుకున్న ఒక పంట కావచ్చు పల్లె ప్రాంతంలో, మరోవైపున ఉన్న సంపాదించుకున్న ఆస్తి మొత్తం కూడా నీళ్ళపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో మొత్తానికైతే సహాయ చర్యల్లో కూడా జిల్లా యంత్రాంగం కూడా కంటి మీద కునుకు లేకుండా వాళ్ళకి సేవలు అందించుకుంటూ ముందు మరోవైపున జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేసుకుంటూ వాళ్ళ ప్రాణాన్ని నష్టం జరపనుండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇంకా వరదలు ఉన్న నేపథ్యంలోనూ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. జనరల్గా ఇటీవల కూర్చున్న అకాల వర్షాల వల్ల కూడా చాలా వరకు పంట నష్టం జరిగింది. మరోవైపు చూసుకుంటే మాత్రం మున్నేరు నది పరివాహక ప్రాంత ప్రజలకు కూడా సర్వం కోల్పోయి నిర్వాసితులకు ఉన్న నేపథ్యం. దీనిపై సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు? ఒకటి మనం గమనించాల్సింది, పోయినసారి 28 ఫీట్లు వచ్చినప్పుడే ఇంకెప్పుడు ఇటువంటి వరద రాదనుకున్నాం. మళ్ళీ 38-39 పొంగింది. మొట్టమొదటిగా ఈ ప్రాణాలు కోల్పోకుండా కాపాడిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రెండోది, ఇప్పుడు అయిన నష్టాన్ని గమనించడం, దానికి కావాల్సిన పరిహారాన్ని అందించడం. మీరు కరెక్ట్గా అన్నట్టండి, చాలామంది చాలా కోల్పోయారు, రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు. ఇళ్ళకి తరలించడానికి మొట్టమొదటిగా ఇల్లు శుభ్రత, మళ్ళీ మన వాటర్, కరెంట్ సప్లై రిస్టోర్ చేసి ఇళ్ళకి వెళ్తున్నారు. ఇప్పుడు కోల్పోయిన సామాన్లు, అయిన స్ట్రక్చరల్ డ్యామేజ్ అంతా నమోదు ప్రక్రియ కూడా మేము 2 వారాల్లో అవ్వాల్సిందే 4 రోజుల్లోనే మేము పూర్తి చేయడం జరిగింది. ఈ కాగితాలన్నీ తీసుకొని ప్రభుత్వానికి పరిహారం కోసం రాయడం జరుగుతుంది. మొన్న బ్యాంక్ హాలిడే ఉంది కాబట్టి మేము పరిహారాన్ని అందించలేకపోయాం. కానీ ఈరోజు సాయంత్రం కల్లా, రేపటికల్లా ఆ పరిహారం కూడా అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా 4 రకాలుగా పరిహారం ఉంటుందండి. ఇది స్ట్రక్చరల్ డ్యామేజ్, అంటే ఇళ్ళకి అయిన డ్యామేజ్ని గమనిస్తూ. రెండోది, మన వ్యవసాయ భూమికి అయిన డ్యామేజ్, అక్కడ స్టాండింగ్ క్రాప్ అయినా అక్కడ పడిన మట్టిని అయినా గమనిస్తూ దానికి శుభ్రంగా చేసి మళ్ళీ ఇంకో పంట వేయడానికి ఇవ్వాల్సిన పరిహారం. మూడోది, మన యానిమల్ మన బర్రెలు, గొర్రెలు, ఆవులు, ఇవి కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. నాలుగోది, గవర్నమెంట్ నుంచి కూడా రివ్యూ చేసేది మన రోడ్స్, ఇరిగేషన్, తెగిన కట్టలైనా, పోయిన రోడ్లైనా, ఇవి కూడా మనం గమనిస్తూ డిపార్ట్మెంటల్గా మేము చేయిస్తూ పోతున్నాం. ఏదైనా కానీ కావాల్సింది ఏంటంటే, ముందున్న పరిస్థితికి జిల్లాని ఇంత తొందరగా లాగడానికి మేము చేయగలము, అంత తొందరగా లాగడానికి ప్రయత్నిస్తున్నాం. పూర్తిగా మేము ఇది చేస్తామనే నమ్మకం నాకు ఉంది. ఒక 2-3 వారాల్లో పూర్తిగా మన జిల్లాని మేము రికవర్ చేయిస్తామనే నమ్మకం కూడా ఉంది. 10 ఫైర్ ఇంజన్లు పెట్టి, 300 మంది ఎక్స్ట్రా శానిటేషన్ స్టాఫ్ని పెట్టి, 200 ట్యాంకర్లను పెట్టి, ట్రోలీలను పెట్టి, మా మున్సిపల్ కమిషనర్ గారు, మా రూరల్ ఏరియాస్లో ఎంపీడీఓస్, తహసీల్దార్స్ నిరంతరంగా ఈ ప్రక్రియను నడిపిస్తూనే పోతున్నారు. స్టేట్ నుంచి కూడా బృందాలు వచ్చి ఉన్నాయి. కానీ మీరు అన్నది ఒక 2-3% మిగిలిన వర్క్. దీనిపైన మేము పూర్తి రిసోర్సెస్ని పెట్టి నెక్స్ట్ 2 డేస్లో కూడా క్లియర్ చేసుకుంటాం. ఇల్లు నేలమట్ట వైపున పరిస్థితి చాలా ఉంది. సర్వం కోల్పోయారు. ఒకవైపున కొన్ని ప్రాంతాలలో రేకుల షెడ్లు కూడా లేసిపోయి అన్ని కోల్పోయి కేవలం కట్టుబట్టలతో, చంటి పిల్లలతో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా అండి, ఫస్ట్ 2-3 డేస్ వరదలు వచ్చిన తర్వాత వాటర్ ఉన్నాయి కాబట్టి డ్యామేజ్ ఎంత అయింది అనేది మనం గమనించడం కొంచెం కష్టంగా ఉండింది. కానీ వాటర్ కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు స్ట్రక్చర్గా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఎఫెక్ట్ అయిన ఇళ్లకు ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. పార్షియల్గా ఎఫెక్ట్ అయిన ఇల్లు అంటే అక్కడ కొన్ని మైనర్ రిపేర్స్తో మనం ఆ ఇళ్ళని సరిదిద్దుకోవచ్చు. వీళ్ళకి ఇంకో ప్రక్రియ పెట్టుకుంటున్నాం స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరంగా. ఎవరికి పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి గవర్నమెంట్ మంత్రులు కూడా ఒక చర్చ పెట్టుకొని వాళ్ళకి ఏం అందించాలనేది ఆదేశాలు ఇస్తూ పోతున్నారు. ఒక రోజులో మనకు అది కూడా అందుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయండి మన ప్రభుత్వం వైపు నుంచి. ఎక్కువ మేజర్ ఎఫెక్ట్ అయింది మొత్తం కూడా గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరించడం వల్ల అని చెప్పిన ఒక టాక్ ఉంది. కొన్ని వైపులేమో చెరువులు, నాణాలకు సంబంధించి ఈ గోళ్ళపాడు కెనాల్కు సంబంధించిన ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకోవడం వల్లనే, గోళ్ళపాడు కెనాల్ కుదించి కట్టడం వల్లనే ఇంత విపత్తుకు దారితీసిన బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ మొత్తం కూడా మున్నీరులో నుంచి రిటర్న్ బ్యాక్ రావడం వల్ల ఇంత ఫ్లడ్కి గల కారణం అని చెప్పి అంటున్నారు. దీనిపై హైదరాబాద్ పరిధిలో ఖమ్మంకి ఒకవైపున కవరేజ్ నగర్ పరిస్థితి కూడా అలానే తయారు. చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా అపార్ట్మెంట్లకు నీళ్ళు వచ్చే నేపథ్యం ఉంది. వీటిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ చర్చకు ఒక సమయం ఉంటుందండి. ఇప్పుడు ఆదుకునే సమయం కాబట్టి ఈ చర్చలో పూర్తిగా దూరకపోయినా మీరు అన్నది వాస్తవం. అర్బన్ ప్లానింగ్ అనే దాంట్లో మనం ఇంకా దృష్టి సాధించేది ఉంది. ఎస్పెషలీ ఇంత ఫాస్ట్ గ్రోయింగ్, ఇంత పాపులేషన్ ఉన్న కార్పొరేషన్కి స్టామ్ డ్రైన్స్ అయినా, లేక్స్ అయినా, చెక్ డ్యామ్లు ఎక్కడ ఏం కట్టాలనేవి ఈ దృష్టి పెట్టి మేము కూడా మొన్న ఈ పబ్లిక్ హెల్త్ గారు వచ్చి ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఒక చర్చ అయితే పెట్టుకున్నాం. ఏం చేయాలనేది ఒక 1-10 రోజుల్లో మేము చేయాల్సింది చేస్తాం. కానీ అందరినీ సమన్వయం చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంటే మన ఖమ్మం నగరాన్ని మనం కాపాడుకోవడం అంటే ఏం చేయాలి అంటే హాఫ్ హార్టెడ్ మెజర్స్ తీసుకుంటూ తొందరపాటులో తీసుకోవాల్సిన నిర్ణయాలు కావు. చర్చ పెట్టుకొని ఎవరు కానీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా చేయాలనేది మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ మీరు అన్న మాట అయితే 100% కరెక్ట్.
అర్బన్ ప్లానింగ్ పైన దృష్టి సాధించి ఇటువంటి ప్రమాదాలు మనం ముందనే పోయిన సంవత్సరమే ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదనుకుంటే దానికన్నా 2 రెట్లు ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం. ఎప్పుడు ఏమొస్తుంది క్లైమేట్ చేంజ్ ఏమన్నా అనండి కానీ ఎందుకు వస్తుంది అనేది తెలియదు, కానీ దానికి ప్రిపేర్డ్నెస్ అయితే ఖచ్చితంగా మనం పెంచాలండి. పెంచడానికి అధికారులు కూడా ఒక ప్రక్రియను పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఇటీవల కాలంలో వచ్చిన ఫ్లడ్ వలన కూడా వచ్చినటువంటి ఇబ్బందులను అంటే దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందిస్తుంది. మరోవైపు మాత్రం ఖమ్మంలో ఉన్న ముంపు ప్రాంత ప్రజలను సేవ చేసే విధంగా ప్రతి గణేష్ మండపాల దగ్గర ప్రత్యేకంగా ఒక డొనేషన్ బాక్స్ పెట్టేసి వాళ్ళకి సహాయ సహకారం అందించే విధంగా అంటే మన అధికార నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుపుతా ఉంది జిల్లా కలెక్టర్. ఇది కొంత ప్రస్తుతం సంపత్ భాస్కర్ బిగ్ టీవీ.